చేయొచ్చు మీ అంతటి మీరు కూడా. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఎవ్రీడే ఫుడ్ అయిపోయిన ఒక 30 మినిట్స్ తర్వాత లేదా ఒక 2 అవర్స్ తర్వాత అయినా పర్వాలేదు, రైట్? ఒక 30 మినిట్స్ తర్వాత కానీ 2 అవర్స్ తర్వాత కానీ ఒక పవర్ చాలా పెరుగుతుంది, ఫ్యాట్ బర్న్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. 2 చేతులు అలానే అనమాట, రైట్? దీన్ని సూర్యముద్ర అని అంటారు. సో 2 చేతులు ఇలా ఫ్రీగా మీ మోకాళ్ళ మీద పెట్టేసేయండి. నార్మల్గా అయితే మీరు ఇలా ఉంటే సరిపోతుంది, నార్మల్గా ఊపిరి పీల్చుకుంటూ ఇలా ఉంటే సరిపోతుంది 5-10 మినిట్స్. బట్ ఇప్పుడు మాత్రం మనం ఒక బ్రీతింగ్ కూడా చేయబోతున్నాం అనమాట. ఇలా పెట్టి మనం ఒక బ్రీతింగ్ కూడా చేయబోతున్నాం. ఐస్ క్లోజ్ చేసుకోండి అందరూ, చేతులు 2 సూర్యముద్రలో. ఇప్పుడు మనం ఫుల్ యోగిక్ బ్రెత్ చేయబోతున్నాం. దిస్ ఈస్ ద ప్రాపర్ బ్రీతింగ్ టెక్నిక్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్. ఒక మనిషి నిజానికి ఇలానే ఊపిరి తీసుకోవాలి, కానీ మనలో చాలామంది ఇలా ఊపిరి తీసుకోవడం మర్చిపోయాం అనమాట. ఓకే, ఈ ఫుల్ యోగిక్ బ్రెత్లో ఫస్ట్ మనం ఊపిరి పొట్టలోకి తీసుకుంటాం. మనం పీల్చుకునే గాలి ఫస్ట్ పొట్టలోకి వెళ్తుంది, తర్వాత మన ఛాతీలోకి వెళ్తుంది. ఓకే, అండ్ రిలీజ్ చేసేటప్పుడు గాలి వదిలేటప్పుడు ఛాతీ నుండి గాలి బయటకు వస్తుంది, తర్వాత పొట్ట నుండి గాలి బయటకు వస్తుంది. ఇన్హేల్ చేస్తున్నప్పుడు పొట్టలోకి, తర్వాత ఛాతీలోకి. ఎక్సేల్ చేస్తున్నప్పుడు ఛాతీలో ఉండే గాలి బయటికి వదలండి, తర్వాత పొట్టలో ఉండే గాలి బయటికి వదలండి. ఓకే, వినడానికి కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, నా ఇన్స్ట్రక్షన్స్ వింటూ మీరు ఈజీగా చేయగలుగుతారు. బాడీని స్ట్రైట్గా పెట్టేసేయండి. మీ లంగ్స్ ఊపిరితిత్తులు, మీ పొట్ట, మీ ఛాతీ ఫ్రీగా ఉండేటట్టు బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఒక సాధారణ శ్వాస, నార్మల్ బ్రెత్. ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు ఫస్ట్ పొట్టలోకి గాలి తీసుకోండి. ఓకే, ఎలా అంటే మీరు ఊపిరి తీసుకునేటప్పుడు పొట్ట ముందుకు వెళ్ళాలి, ఊపిరి వదిలేటప్పుడు పొట్ట వెనక్కి రావాలి. ఓన్లీ పొట్టలోకి మాత్రమే. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు పొట్టని బిగించి పెట్టండి. ఓకే, పొట్ట కదలకుండా బిగించి పెట్టండి. మనకి జనరల్గా ఎవరైనా ఫొటోస్ తీసేటప్పుడు పొట్టని వెనక్కి లాగి బిగించి పెడతాం కదా, పొట్ట కనబడకుండా. అదేవిధంగా పొట్టని కాస్త బిగించి పెట్టండి. ఐస్ క్లోజ్ చేసే ఉంచవచ్చు, నా ఇన్స్ట్రక్షన్స్ వింటే సరిపోతుంది. ఇప్పుడు గాలిని మీ ఛాతీలోకి తీసుకోండి, మీ చెస్ట్లోకి తీసుకోండి. ఓకే, గాలి పీల్చుకునేటప్పుడు చెస్ట్ పెద్దదిగా అవ్వాలి, గాలి వదిలేటప్పుడు చెస్ట్ చిన్నదిగా అవ్వాలి. ఇన్హేల్, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale and exhale. ఈసారి కాస్త దీర్ఘ శ్వాస, లాంగ్ బ్రెత్ తీసుకుందాం. గాలి ఫస్ట్ మీ పొట్టలోకి వెళ్ళాలి, అంటే పొట్ట ముందుకు వెళ్ళాలి, తర్వాత ఛాతీ ముందుకు రావాలి. గాలి వదిలేటప్పుడు ఛాతీ వెనక్కి ఐస్ని ఓపెన్ చేయొచ్చు. గుడ్, దిస్ ఈజ్ జస్ట్ టు లెర్న్. ఒకవేళ మీకు యోగిక్ బ్రెత్లో ప్రాపర్గా బ్రీత్ రాకపోతే వరీ కావద్దు. చాలామందికి మొదట్లో లంగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది అనమాట. సో లంగ్ కెపాసిటీ తక్కువ ఉన్నప్పుడు మీరు ఫుల్ బ్రెత్ తీసుకోలేరు. సో నెమ్మదిగా మీరు యోగా చేసే కొద్దీ ఈజీగా చేయగలుగుతారు అనమాట. అప్పుడు ఫుల్ యోగిక్ బ్రెత్ యొక్క పవర్ ఏంటో మీకు అర్థమవుతుంది. చలో, లెట్స్ స్టార్ట్ వార్మప్స్ స్టార్ట్ చేసేద్దాం. సూర్యముద్ర కూడా గుర్తుపెట్టుకోండి. ఉంగరం వేలు మీ బొటన వేలికి కింద. ఇది రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేయాలి ఖచ్చితంగా. ఎవరైనా వెయిట్ లాస్ కోసం చూస్తున్నట్లయితే ఇది ఒక మంచి ముద్ర అనమాట. లెట్స్ సిట్. మ్యాట్ మీద కూర్చోండి, ఏం పర్వాలేదు, మ్యాట్ మీద కూర్చోండి. చేతులు 2 మోకాళ్ళ పైన. నెమ్మదిగా మీ బాడీని ముందుకు తీసుకువెళ్ళండి, చెస్ట్ని ముందుకు తీసుకువెళ్ళండి అండ్ వెనక్కి తీసుకురండి. ఇన్హేల్ ఫార్వర్డ్, ఎక్సేల్ బ్యాక్. ఫార్వర్డ్, బ్యాక్. ఫార్వర్డ్, బ్యాక్. ఫార్వర్డ్, బ్యాక్. Forward, back. Forward, back. Forward and back.
రిలాక్స్. టేబుల్ పోజ్లోకి వచ్చేసేయండి. చైర్ మీద చేస్తున్న వాళ్ళు చైర్ నుంచి లేచి మీ 2 చేతులు చైర్ మీద పెట్టుకోండి. అమ్మను చూడొచ్చు, ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే 2 చేతులు చైర్ మీద పెట్టుకోండి. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు చైర్ మీద చేయొచ్చు. ఓకే, లేదు మోకాలు నొప్పి ఉంది బట్ స్టిల్ నేల మీద చేయాలి అనుకుంటే మోకాల కింద ఒక పిల్లో వేసుకోండి. ఇక్కడ ఒక పిల్లో వేసుకోండి. 2 చేతులు భుజాల కింద. నెమ్మదిగా మీ కుడి చేయి నేల మీద ఉంచండి. ఎడమ చేతిని పైకి లిఫ్ట్ చేయండి. అండ్ ఎడమ చేతిని మీ కుడి చెయ్యి కుడి కాలు మధ్యలోంచి బయటికి తీసుకురండి. అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్. అప్పర్ బాడీ కాస్త ట్విస్ట్ అవ్వాలి. ఓకే, అప్, డౌన్, up, down, up and down. Relax your left hand. ఈసారి ఎడమ చేయి నేల మీద, కుడి చేతిని పైకి లిఫ్ట్ చేయండి. డౌన్, అప్, డౌన్, అప్, down, up, down, up, down, up, down, up, down, up and down. రిలాక్స్. 2 చేతులు భుజాలకి కింద. మీ ఎడమ చెయ్యి కుడి మోకాలు 2 నేల మీద ఉండాలి. కుడి చేతిని ఎడమ కాలుని స్ట్రైట్గా పుల్ చేయండి. కుడి చేయి ముందుకి, ఎడమ కాలు వెనక్కి. కరెక్ట్. చైర్ వెనక్కి వేసుకోవచ్చు. అమ్మ నువ్వు చైర్ కొంచెం వెనక్కి వేసుకో. కరెక్ట్. ఇంకా వెనక్కి వేసుకోవచ్చు. ఇంకా వెనక్కి. వెరీ గుడ్. స్టే హియర్. ఇక్కడ నుండి నెమ్మదిగా మీ కుడి మోచేయి ఎడమ మోకాలుకి టచ్ అవ్వాలి. అండ్ ఓపెన్, క్లోజ్, 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 ఓపెన్ and stay. 5, 4, 3, 2, 1. కుడి చేయి నేల మీద. ఒక్క క్షణం రెస్ట్ తీసుకోండి. జస్ట్ టేక్ రెస్ట్ ఫర్ 1 second. ఇన్హేల్, ఎక్సేల్. ఈసారి ఎడమ చేయి స్ట్రైట్గా, ఎడమ కాలు స్ట్రైట్గా, ఎడమ చేయి కుడి కాలు, సారీ. నెమ్మదిగా మీ ఎడమ మోచేతిని కుడి మోకాల్ని టచ్ చేయండి. అండ్ బ్యాక్, టచ్, బ్యాక్, క్రంచ్, బ్యాక్, క్రంచ్, బ్యాక్, crunch, back, crunch, back, crunch, back, crunch, back, crunch, back, crunch, back, crunch, back and stay. ఇదే పొజిషన్లో ఉండండి. 5, 4, 3, 2, 1. రిలాక్స్ బోత్ హ్యాండ్స్. 2 చేతుల్ని రిలాక్స్ చేయండి.
జెంట్లీ గెటప్, నెమ్మదిగా నిలబడండి, బాడీ స్ట్రైట్గా